మార్కెట్ డకౌట్ సిగరెట్ల ఖరీదు సాక్షి బడ్జెట్ ఇచ్చినటువంటి బడ్జెట్ బౌన్సర్లకు ఇన్వెస్టర్లు క్లీన్ బోల్డ్. ముఖ్యంగా సెన్సెక్స్ నిఫ్టీ ఎందుకు ఇంత తగ్గిపోయింది అనేదాన్ని గమనిస్తే ఫీచర్ ట్రేడర్లపై ఎస్టీటీ గుగ్లీ క్యాపిటల్ గెయిన్స్కు షేర్ల బైబ్యాక్ డిస్ఇన్వెస్ట్మెంట్ 80,000 కోట్లు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యం ముఖ్యంగా ఎఫ్పిఐలకు ప్రతికూలం. ఇక ముఖ్యంగా బీఎస్సీలో ఫీచర్స్పై 150% పెంపు, ఆప్షన్స్పై 50% అప్పు. బీఎస్సీ బ్రోకరేజ్ స్టాక్స్ డౌన్. ముఖ్యంగా నిబంధనలు బ్యాగేజ్ నిబంధనలు సడలింపంటూ. అదేవిధంగా మోడీ హయాంలో బడ్జెట్లో సెన్సెక్స్ ఎందుకు ఇంత తగ్గిపోయిందంటే ట్యాక్స్ పెంచడమే కారణమని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కు ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకరింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనంతకు మన కారణాలను అన్వేషించినట్లయితే ఈ బడ్జెట్లో ఆదాయము పెద్దగా పెరిగినట్లు, అదేవిధంగా ఈ యొక్క అలాట్మెంట్ కూడా అంత కరెక్ట్గా లేదేమని భావిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క మార్కెట్ డకౌట్ అంటే క్రికెట్లో ఇండియా డకౌట్ అయినట్టు ఈ యొక్క మార్కెట్లో కూడా వీళ్ళు డకౌట్ అయినట్టు చూపిస్తున్నారు. ఇక గోల్డ్ ముఖ్యంగా సెన్సెక్స్ 1547 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 496 పాయింట్లు డౌన్ అయింది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన నాక్డౌన్ డోజాన్స్ ఇవి కూడా తగ్గడం జరిగింది. ఓన్లీ ఎఫ్సిఐ 100 డాక్స్ ఇవి మాత్రం పెరిగినాయి. సంశయ్ తగ్గింది, నికాయ్ కూడా తగ్గింది. గోల్డ్ బోల్డ్ బంగారం వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు తగ్గిపోయింది. పన్నుల ఆదాయం 44.04 లక్షల కోట్లు. ఇక ముఖ్యంగా కొంతమంది కొత్తగా 17.2 లక్షల కోట్ల రుణాలు ఘనంగా జిఎస్టీ వసూళ్లు అయినప్పటికీ మార్కెట్ తగ్గడం జరిగింది. వరాలు లేవు, శరాలు లేవు. సెజ్ల నుంచి విక్రయాలకు ఓకే. బయోఫార్మా హబ్గా ఎదిగాం. భారత్ వాణిజ్య సమతుల్యత పాటిస్తుంది. అదేవిధంగా సిటీ ఎకనామికల్ రీజన్స్. ఇక ఆర్బీఐ నుంచి డివిడెండ్ పర్వం. ఈ విడత 3.16 లక్షల కోట్లు రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక సంస్థల నుంచి కేంద్ర సర్కారుకు పెద్ద మొత్తంలో డివిడెంట్ను సమకూరుస్తుంది. 3.16 లక్షల కోట్లు. ముఖ్యంగా పన్నుల ఆదాయం 44.04. ఇక ముఖ్యంగా బంగారం వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు 26,273 పడిపోయిన వెండి ధర. ఫ్యూచర్స్ మార్కెట్లో 2.65 లక్షలకు. బంగారం 4,240 డౌన్. ఇక 1,48,106కు పరిమితం. ఇది మనకు ఉన్నటువంటి వార్త. అదేవిధంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే ఎనర్జీ రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇంగ్లాండ్ వాటర్ రేస్ వల్ల రవాణా వ్యయాలు తగ్గి బొగ్గు లాజిస్టిక్ మెరుగుపడుతుంది. అణు విద్యుత్తుకు సంబంధించిన ప్రతిపాదనలతో దీర్ఘకాలికంగా విద్యుత్ భద్రతకు భరోసా లభిస్తుంది. 2047 వరకు డేటా సెంటర్లపై ట్యాక్స్ హాలిడేను పొడిగించడం వల్ల పవర్ సెక్టర్ వృద్ధి అవకాశాలు పెరుగుతాయి. జనమేమే జయ మహాపాత్రో CEO SEIL ఎనర్జీ ఇండియా. ఇక ముఖ్యంగా బయోఫార్మా కొంత బడ్జెట్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. దీని ముఖ్యంగా ఈ నిర్మలా నవనిర్మల అంటూ ఉంది. కనీస సంపద కారిడార్ వెలుగులు. నాడు 5 నేడు 11. ప్రసంగంలో రికార్డే. హజ్ కోసం నోట్లు. 3 కెమికల్ పార్కుల ఏర్పాటు కేంద్రం మద్దతు ECMSకు. అదేవిధంగా అదే పిచ్ కాస్త రిలీఫ్. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమలులోకి రాబోతోంది. ఇక దీని గురించి ఆ విశ్లేషణ గతంలో గల్ఫ్లో టోటల్ అంతా కూడా బడ్జెట్ గురించి ఉంది. హై స్పీడ్ రైల్, బెంగాల్ కొత్తగా సరుకు రవాణా కారిడార్, హెల్త్ హబ్, అదేవిధంగా ఫోకస్ మిస్ సాగు. ఇవన్నీ చూస్తే
మనకు క్యాన్సర్ బాధితులపై కరుణ. కాబట్టి ఈరోజు మళ్ళీ కొంచెం పుంజుకునే అవకాశం. టోటల్గా మనం గమనిస్తే బడ్జెట్ గురించి నిధుల శిక్షర్ అంటూ పర్యటనకి మహావీస, ఇక విలేజ్ విన్నర్ 1733 బడ్జెట్గా మారి జిల్లాకు ఒక బాలికల హాస్టల్, స్వచ్ఛ భారత్ 2వ దశ, రహదారులు రై మొత్తం టోటల్గా పేపర్ అంతా చూస్తే బడ్జెట్ గురించి అండి. నిర్మలా సీతారామన్ గారు మరి వికసిత విజన్, సాగు బ్యాంకింగ్ క్రీడలు, ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగం, డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్ విమర్శకులకు దీటైన జవాబు. మీడియా సమావేశంలో నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు నోరు తీపి చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డెరివేటివ్ మార్కెట్లో ఎస్టీజీ పన్ను పెంపు, ఇది బడ్జెట్ సమగ్ర స్వరూపం. అంకెల కోట్లలో రెవెన్యూ వసూళ్లు, ఇక ప్రాథమిక లోటు, ఇది మనకు సాక్షిలో ఉన్నటువంటిది. ఇంకా మిగతా దాంట్లో ఏం చేసినా చూద్దాం. ఈరోజు తిరిగి